బజాజ్ ఎలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో అన్నిటికన్నా నాకు నచ్చిన ప్లాన్ కొన్ని ఉన్నాయి సెలెక్టెడ్ ప్లాన్స్. సో దాంట్లో వన్ ఆఫ్ ద ప్లాన్ ఏస్. ఓకే అండి, సో ఏస్ అనే ప్లాన్. సో ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఓకే, ఒకవేళ మీకు కానీ వీడియో స్పీడ్ అయిపోతుందంటే స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఎప్పుడైనా ఏదైనా మనం తెలుసుకునే దాని ముందు తొందర ఉండకూడదు. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, సో ప్రశాంతత ఉండాలి, ఒక లాజికల్ థింకింగ్ ఉండాలి. ఓకే, సో ఒక ఇన్వెస్టిగేషన్ ఉండాలి. సో అవన్నీ మనం ఎప్పుడైతే ఒక దాని మీద చేసామో డెఫినెట్గా 100% మనం సక్సెస్ సాధిస్తాం. ఓకే, సో ఈరోజు నేను చెప్పబోయే మీకు ప్లాన్ ఏస్. ఓకే, బజాజ్ ఎలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్. ఓకే, అలాగే మంచి రిటర్న్స్ ఇచ్చే ప్లాన్ ఇది. సో ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి పాయింట్ క్లియర్గా కావాలితే మీరు ఒక చిన్న పేపర్ పెన్ తీసుకోండి, నేను చెప్పేదాన్ని నీట్గా రాసుకుంటూ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో ప్లాన్లోకి వెళ్దాం. సో ఈ ప్లాన్ పేరేంటండి? ఏస్. ఓకే, సో ఏస్ ప్లాన్ ఎవరికి ఎలిజిబుల్? సో ఎవరికి ఎలిజిబుల్ అంటే ఓకేనండి, 0 to 60 years ఈ ప్లాన్కి ఎలిజిబుల్. ఓకే, అంటే ఎవరైతే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 60 years ఎవరికైతే నిండుతాయో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జూలై 30 అనుకోండి. ఓకే, జూలై 30నే బర్త్డే. సో ఈ బర్త్డేతో 60 years నిండుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ 1 ఓకేనా, 60 years 61 క్రాస్ అయిపోతుంది, 60 క్రాస్ అయిపోతుంది. సో వీడు ఎలిజిబుల్ కాదు, రైట్? అంటే ఎగ్జాక్ట్గా 60 మనకి క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఎన్ని సంవత్సరాలు మినిట్స్తో పాటుగా మనకు చూపిస్తుంది. ఓకే, ఏజ్ క్యాలిక్యులేటర్. సో దాంట్లో మీరు చూసుకుంటే 0 నుంచి 60 years లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఏజ్ ప్లాన్కి ఎలిజిబుల్. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా అది. సో మీరు ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటంటే మంచి లైఫ్ టైం ఎర్నింగ్స్ ఉంటాయి. సో దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. ఓకే, ఇక్కడ మనం ఇయర్లీ ఒక 1 lakh రూపీస్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మంత్లీ డివైడెడ్ బై 12 వేసుకుంటే మంత్లీ 8,334 రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే ఈ ప్లాన్లో మనం మిరాకిల్స్ చూడొచ్చు. సో అదేంటో చూద్దాం. ఓకే, సో మీకు ఒక 1 lakh చెప్తున్నాను. సో ఇదే మీరు 50,000, 25,000, 10,000 ఎట్లా అయినా చేసుకోవచ్చు. క్లియర్? 2 lakhs, 5 lakhs ఇయర్లీ. ఓకే, సో ఈ ఏజ్ ప్లాన్కి వచ్చినప్పటికీ ఓకే, సో క్లియర్గా వినండి. సో ఇది ఫస్ట్ ఇయర్ మీకు. ఓకే, అంటే మీరు ప్లాన్ చేసుకుందాము ఒక లైఫ్ ఇన్సూరెన్స్లో బజాజ్ ఎలియన్స్లో మనం స్టెప్ ఇన్ అవుదాము అనుకున్నప్పుడు మీ ఏజ్ ఎంతో చూసుకోండి. ఓకే, అది 0 to 60 ఉండాలి, ఫస్ట్ పాయింట్. క్లియర్? సో ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ కదా. ఓకే, అంటే మీరు అడుగుపెట్టే ఇయర్ అండి ఇది. క్లియరా? సో నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు ఫస్ట్ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఓకేనండి, అలాగా మీరు ఇక్కడ 12 years ఎంచుకున్నారు. క్లియరా? అంటే ఎవ్రీ ఇయర్ మీరు 1 lakh చొప్పున 12 years పే చేస్తారు. సో ఇక్కడ 12 years బదులు 5, 7, 8, 10 ఏ ఇయర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మంచి రిటర్న్స్ రావాలంటే 12 years ప్లాన్ ఈస్ ద బెస్ట్. ఓకే, సో అది ఎందుకో ఏంటో అనేది తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ టైం పీరియడ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనం ఫస్ట్ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేసాము. అలా 12 years చేస్తే సో ఇక్కడ 13, 14, 15, 16 అలా అప్ టు ఓకే అప్ టు ఇక్కడ
85 years వచ్చే లోపల మనకి ఓకే 85 years వచ్చే లోపల మనకి మెచ్యూరిటీ అమౌంట్ అక్షరాల 1 crore. ఇది మెచ్యూరిటీ అమౌంట్. క్లియర్ అండి? అర్థమైందా? ఫస్ట్ ఇయర్ 12 years పే చేస్తారు. సో తర్వాత అంతా కూడా వెయిటింగ్ పీరియడ్. సో ఇక్కడ ఏమీ మీరు 1 rupee పే చేయరు. ఓన్లీ మీరు ఎంచుకున్న ఇయర్ మాత్రమే మీరు పే చేస్తారు. 85th ఇయర్లో మీకు మెచ్యూరిటీ అమౌంట్ 1 crore. క్లియర్? ఇక్కడ చాలామంది చాలా డౌట్స్ వస్తాయి. అవన్నీ కూడా నేను మాట్లాడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రతి కంపెనీలో ఉండే వాస్తవమే. మనం ఎంత కడతాము, ఎన్ని సంవత్సరాలు కడతాము, ఫైనల్గా ఎంత వస్తుంది. సో ఇక్కడ మీరు కట్టేది 12 lakhs మాత్రమే. రైట్, 12 years 12 lakhs అంతే. క్లియర్? మనకి 85th ఇయర్లో 1 crore. బాగుంది. ప్రతి కంపెనీలో మంచి మంచి ప్లాన్స్ ఇట్లాగే ఉంటాయి. బట్ మన కంపెనీలో బజాజ్ ఎలియన్స్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే పే చేస్తున్నాం అమౌంట్, ఓకే, సో ఈ పే చేస్తున్న అమౌంట్లో మనకి ఇయర్లీ మనకి హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది. సో అనే థాట్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో ఓకే, మన కంపెనీలో ఉన్న ది బెస్ట్ ప్లాన్ ఏస్ అన్నాం కాబట్టి దీంట్లో మనకు ఎలా లాభమో చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఒక డౌట్ వచ్చింది అందరిలో. సో 12 years కడతాము, మళ్ళీ 85 year ఏంటి అంటే 85 years వెయిట్ చేయాలని. ఎగ్జాంపుల్, నాకు 30 years. క్లియర్గా వినండి, అది మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 30 yearsలో నేను ప్లాన్ చేశాను 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయాలని. ఓకే, సో అలా నేను 30 years నుంచి 12 years అంటే నాకు 42 years వచ్చేంత వరకు, ఓకేనా, ఇది ఫస్ట్ ఇయర్ నాకు 30, 12th year 42 years వస్తాయి. అంటే నేను 42 years వచ్చేంత వరకు నేను 1 lakh ఇయర్లీ చొప్పున నేను అర్థమైందండి. నాకు 30 సంవత్సరాలు నేను పాలసీ తీసుకున్నాను ఏస్. సో ఏస్ పాలసీ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ నేను 30వ సంవత్సరం ఉన్నప్పుడు 1 lakh పే చేశాను. సో అలా 42 year వచ్చేటప్పటికి నేను 12 lakhs పే చేస్తాను. సో నేను క్లియర్. సో ఇప్పుడు నాకు 30th అంటే 43 year నుంచి నేను 85 year వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి? ఒకసారి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 85 మైనస్ 42 అంటే ఇక్కడ నాకు 43 years గ్యాప్ వచ్చింది. అర్థమైందండి క్లియర్గా? సో నాకు 30వ సంవత్సరంలో పాలసీ తీసుకున్నాను, 42వ సంవత్సరం వరకు కట్టాను, 43వ సంవత్సరం నుంచి 85వ సంవత్సరం వరకు నేను ఎటువంటి రూపాయి కట్టలేదు. అప్పుడు నాకు 85వ సంవత్సరంలో 1 crore వస్తుంది. క్లియర్? అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 40వ సంవత్సరం అనుకోండి, 40 yearలో మీకు ప్లాన్ చేశారు అంటే మీకు ఇక్కడ వచ్చేటప్పుడు 52 అవుతుంది. అంటే ఇక్కడ మీరు వెయిటింగ్ పీరియడ్ 33. అందుకనే మనకు ఆ ఏజ్ లిమిట్ అనేది పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ 50వ సంవత్సరం అనుకోండి, 50వ సంవత్సరంలో మీరు పాలసీ తీసుకున్నారు, ఓకే, అంటే 62 yearలో కంప్లీట్ చేస్తారు. మీకు 62 వచ్చేటప్పటికి పాలసీ క్లియర్. 63 నుంచి 85, ఓకే, అంటే 23 years ఓన్లీ వెయిటింగ్ పీరియడ్. మీకు 85 వచ్చేటప్పుడు 1 crore. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ప్లాన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదండి ఇది అందరికీ. సో బజాజ్ ఎలియన్స్ యొక్క బ్యూటిఫుల్ ఏంటి? ఓకే, సో ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఇది పే చేస్తున్నారు కదా, సో ఇప్పటివరకు నేను చూసిన ఎవరైతే పాలసీలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను గమనించింది ఏంటంటే బాగా అర్థమవుతుంది, వాళ్ళ లైఫ్ గురించి అర్థమవుతుంది. నా పిల్లలకి మంచిగా నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఇస్తారు ప్రతి వాళ్ళు. కానీ అది కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ కట్టలేక స్థితిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే అది డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని మన బజాజ్ ఎలియన్స్ కంపెనీ ఒక బ్యూటిఫుల్ ప్లాన్ డిజైన్ చేసింది. సో అది ఇప్పుడు అంతా మీరు విన్నది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న ప్లాన్స్ ఇప్పుడు వరకు చెప్పింది. అన్నింటిలో మ్యాక్సిమం ఉంటే అటు ఇటుగా అమౌంట్ చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ థింగ్,
ఫస్ట్ ఇయర్ మీరు ప్రీమియం పే చేస్తారు కదా 1 lakh. సో 1 lakh పే చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రీమియం కట్టాలి కదా. ఎప్పుడు ఈరోజు August 1st. ఓకే August 1st మీరు ప్రీమియం పే చేశారు. ఎప్పుడు 2024. ఓకేనండి. సో మళ్ళీ 2025 August 1st మీరు ఇంకొక 1 lakh పే చేయాలి, అంటే సెకండ్ ఇయర్ ప్రీమియం. ఓకే సో మన బజాజ్ ఎలియన్స్లో ఉన్న థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే August 1st మీరు పే చేయాలి కదా 1 lakh, సో దానికన్నా ముందు అంటే జూలైలోనే July 20 to 31 క్లియర్గా వినండి. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఇది. ఓకే 2025 July 20 నుంచి 31 మీకు ఎంతండి 45,000 వెనక్కి వచ్చేస్తాయి. అంటే క్యాష్ బ్యాక్ రూపంలో మీరు 1 year ఫస్ట్ ఇయర్ పే చేస్తారు కాబట్టి 1 lakh, నెక్స్ట్ ఇయర్ పే చేయక ముందే మీ అకౌంట్లో 45,000 ఉంటాయి. నమ్మశక్యమా? ఎగ్జాక్ట్లీ అండి, 100% ట్రస్టబుల్. సో 45,000 బ్యాక్ వచ్చేస్తాయి. అంటే మీరు సెకండ్ ఇయర్ మీ దగ్గర డబ్బులు సమకూరకపోతే ఒక 50,000 మీ దగ్గర ఉన్నాయి, సో కంపెనీ 45,000 ఇచ్చింది, ఇంకో 5,000 ఎవరినైనా అడిగి 55 పే చేస్తే చాలు ఈ అమౌంట్ కలిపి, అప్పుడు 1 lakh నెక్స్ట్ ప్రీమియం. వెరీ వెరీ ఈజీ. లేదు నేను ఈ 45,000 ఆల్రెడీ నేను నెక్స్ట్ ఇయర్కి 1 lakh నేను దాచేశాను, 1 lakh నేను పే చేస్తానంటే హ్యాపీగా ఈ 45,000తో మంచి మంచివి మీ ఇంట్లోకి సంబంధించిన కానీ పిల్లలకి ఫీజులు కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఖర్చు పెట్టుకోవచ్చు. మీరు 45,000 సార్ బాగుంది సార్, ఇది ఏదో 1 year పే చేస్తే ఆ శ్రమ లేకుండా నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే మీరు ప్రీమియం కట్టక ముందే, ప్రీమియం టైం ఎప్పుడండి August 1st 2025, కానీ మీకు వచ్చేసేది ప్రీమియంకి ముందే ఒక 10 days ముందే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతాయి మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సార్ ఫస్ట్ ఇయర్ అయినా ఎవ్రీ ఇయర్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది, ఇంటూ 12 years. సో మీరు ఏదైతే ప్రతి సంవత్సరం కడతారో సో సెకండ్ ఇయర్ కూడా 1 lakh పే చేస్తే అగైన్ 45,000 రిటర్న్ వచ్చేస్తాయి. అలా మీరు చూసుకుంటే, మీరు క్యాల్కులేట్ చేసుకుంటే, మీరు ఖర్చు పెట్టుకోకుండా ఉంచుకుంటే మీరు కట్టేది 12 lakhs కాదు, ఓన్లీ 7 lakhs మీరు కడుతున్నారు. క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే సో ఫస్ట్ ఇయర్ 1 lakh, రిమైనింగ్ ఇయర్స్ అన్ని 55,000. సో అలా మీరు 7 lakhs పే చేస్తున్నారు. సో అప్ టు 12 years. సూపర్ కదా. అంటే ఎవ్రీ ఇయర్ వస్తుందండి మీకు. సో మీరు కట్టేంత వరకు ఎవ్రీ ఇయర్ 45,000 వస్తుంది. సో ఇంకో బ్యూటిఫుల్ థింగ్ చెప్తున్నాను నేను మీకు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సో 30th year నుంచి మరి రిమైనింగ్ ఇక్కడ వరకు వెయిట్ చేయాలి సార్ మేము, మరి ఎలాగా అంటే డోంట్ వర్రీ. ఓకేనండి. ఎవ్రీ ఇయర్ మీకు 85 వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ మీకు 45,000 వస్తాయి. మీరు కట్టిన 12 lakhs అదే 7 lakhs తర్వాత నుంచి కూడా మీకు 30th year నుంచి కూడా మీకు ప్రతి ఇయర్ 45,000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. నచ్చిందా లేదండి ప్లాన్? సో అలాగే ఈ 45,000 ఇస్తూ ఫైనల్ సెటిల్మెంట్ 1 crore. ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ నా ఏజ్ 30 years కదా, నేను 42 years వరకు ఎంత పే చేశాను? సో నాకు ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి 55,000 పే చేశాను, ఇంటూ 11. ఫస్ట్ పే చేసిన 1,00,000 అంటే నేను 7,05,000. ఓకే నేను తీసుకున్న 12 years స్పాన్లో 1 lakh ఇయర్లీ ప్లాన్లో నేను కేవలం 12 years కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 42 years వచ్చేటప్పటికి నేను కట్టింది కేవలం 7,05,000 మాత్రమే. సో నెక్స్ట్ అంటే 43 year నుంచి నాకు 85 వచ్చేంత వరకు ఎంతండి ఏజ్ డిఫరెన్స్? 43 కదా. సో 43 years నాకు ఇయర్లీ 45,000 చొప్పున, ఓకే ఇయర్లీ 45 చొప్పున నాకు ఇక్కడ
19,35,000 హ్యాపీగా నేను తీసుకుంటున్నాను వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ. బాగుందండి ప్లాన్. అంటే నేను 12 ఇయర్స్ వరకు హ్యాపీగా కట్టాను కాబట్టి 30th ఇయర్ నుంచి అంటే 43 ఇయర్ నుంచి 85 ఇయర్ వరకు నేను తీసుకుంటున్న ఇన్కమ్ ఎంతండి? 19,35,000 మైనస్ నేను కట్టింది ఎంతండి? 7,05,000 మైనస్ తీసేయగా ఓకే 12,30,000 నేను లాభంలో ఉన్నాను ఎప్పుడు నాకు 85 ఇయర్స్ వచ్చే లోపల. ప్లస్ 1 crore మెచ్యూరిటీ అమౌంట్. సో ఇదంతా మీకే. అంటే 1,12,30,000. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనకి ఈ ప్లాన్ తీసుకున్నప్పటి నుంచి ఓకే మనకి వచ్చే ఈ అమౌంట్లో మీకు 1% కూడా ట్యాక్స్ డిడక్షన్ అవ్వదు. సో 1010D ఓకే ఈ 1010D ఏంటంటే వితౌట్ ట్యాక్స్. సో కంపెనీ పే చేసిన అమౌంట్ మీకు హ్యాపీగా సేమ్ అమౌంట్ వస్తుంది 45,000. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జిఎస్టీలు కానీ సర్వీస్ ట్యాక్స్లు కానీ ఉండవు ఈ అమౌంట్లో కూడా. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏటీసీ. సో ఏటీసీ మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ ఏటీసీ గురించి తెలియకపోతే నేను సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏటీసీ గురించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోర్ దాన్ 1 lakh లేకపోతే మోర్ దాన్ 50,000 సంపాదిస్తున్న వాళ్ళందరికీ ఈ ఏటీసీ గురించి తెలుసు. సో ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఫైల్ చేసుకోవడానికి ఏటీసీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి ఓకే. సో ఈ 2 సర్టిఫికెట్లు మీకు ఎప్పుడైతే ప్రీమియం 1 year పే చేస్తారో అప్పటి నుంచి ఈ 2 అప్లికేబుల్ ఉంటాయి మీకు. ఓకే, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో చాలామంది మధ్యలో మెదిలే క్వశ్చన్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటే ఈ తలనొప్పి ఉండదు కదా అనుకోవచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎప్పుడైనా మనకు వడ్డీ రేట్లు తగ్గిపోతే ఓకే మీరు ఈరోజు ఒక 10% వస్తుందని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్లో సమ్ ఎక్స్ అనే బ్యాంక్లో వేశారు. సో 10 years తర్వాత ఈ రోజు ఉన్న రేట్ ఉండదు కదా, సో తగ్గచ్చు పెరగచ్చు. సో దాన్ని బట్టే మీకు వస్తుంది. ప్లస్ 13 or 12% సర్వీస్ ట్యాక్స్ తీసుకుని మనకి అమౌంట్ వస్తుంది. క్లియర్? సో దాంతో పోల్చుకుంటే ఇది ఎంత బెటర్ అండి? నాకు తెలిసి దగ్గర 30-50% బెటర్. ఓకే, సో ఇది ఏస్ ప్లాన్. అందరికీ అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్? సో అంటే ఇది ఒక లైఫ్ టైం ప్లాన్ అండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఉన్నాము, మన తరానికి మనం ఎంత కష్టపడి జీతాలు మనది మన మిసెస్ది అందరిది కలిపి ఎంత పోగేసినా ఒక చిన్న ఇల్లు కట్టగలం, 1 ఎకరం 2 ఎకరాలు పొలం కొనగలం, అవునా? కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతండి? ఇక్కడ 7,05,000 మాత్రమే 12 years పాటు. సో 12 years కష్టపడితే చాలు, జీవితాంతం కష్టపడిన అవసరం లేదు. సో హ్యాపీగా మన పిల్లలకి ₹1,00,00,000 ఇవ్వచ్చు. అప్పుడు వీళ్ళు ఎంత మంచిగా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఓకే, సో పూర్వీకులు మీకు చాలామంది చూస్తూ ఉండొచ్చు ఈ వీడియోని, ఎవరికైనా ఏమైనా ఒప్పించుంటే సారీ, బట్ ఇది ఫ్యాక్ట్ అండి. మన పూర్వీకులు మనకి మంచిగా జ్ఞానంతో పాటు డబ్బు కూడా ఎప్పుడైతే ఇస్తారో, అంటే ఆస్తులు అసెట్స్ ఇస్తారో, వాళ్ళు నిజంగా మనం పూజిస్తాం. ఎస్ సార్, ఒకసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, రైట్? సో అదే పూర్వీకులు మనకి ₹1 కూడా ఇవ్వలేదు, అలాగే ఏమీ చెప్పలేదు మంచి మాటలు. అలాంటి వాళ్ళ ఫోటో కాదు కదా, వాళ్ళ జ్ఞాపకాన్ని కూడా రాదు, ఇంట్లో ఫోటో కూడా ఉండదు, రైట్? సో మీ ఫోటో స్థిరస్థాయిగా మీ వాళ్ళ మధ్యలో నిలిచిపోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు. మనం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటారు, మనం రాంగ్గా ఉంటే వాళ్ళు రాంగ్గా ఉంటారు. సో నేను చెప్పవచ్చింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీరు చేసేది ఎక్కడ చేస్తే బెటర్ అనేది ఆలోచించండి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సో బిజినెస్లో పెడితే లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బట్ ఇక్కడ నష్టం వచ్చే ఛాన్సే లేదు. 0% లాస్. అసలు మీకు దీంట్లో నష్టం అనే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయింది
ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ మన ఇండియాలో అడుగుపెట్టి. ఓకే, మన బజాజ్ 2024న 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మన బజాజ్. సో ఎక్కడ కూడా 0% ఫెయిల్యూర్ అండి, 95% సక్సెస్ రేట్. ఓకే, సో ఇలాంటి కంపెనీలో మనం కనుక సేవింగ్ కమ్ లైఫ్, ఇది మీరు కరెక్ట్గా ఆలోచించండి. మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మీరు బ్యాంక్లో సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక 6% వడ్డీ ఇచ్చాడు. ఓకే, సో అంటే ఇక్కడ అంతకన్నా ఎంత వస్తుందండి, దగ్గర దగ్గర సగం అమౌంట్ వస్తుంది. సో ఎక్కడ బెటర్ ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఇది మంచి పెన్షన్ ప్లాన్ కూడా. సో అలా కూడా ఆలోచించవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నాకు ఇప్పుడు 30 ఏళ్ళు కదా, 42 ఇయర్స్ వరకు నేను పే చేశాను. సో నాకు 42 ఇయర్స్కి ఇక్కడ నేను ఇంతే కడుతున్నాను. సో నాకు 43 ఇయర్స్ నుంచి నాకు పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సంవత్సరానికి 45,000 వస్తుంది. అంటే నెలకి ఓకే 45,000 డివైడెడ్ బై 12 అంటే 3,750. సో ఇదే ప్లాన్ నేను మా మిస్సెస్ కలిపి చేసుకుంటాం 7,500. అంటే నాకు 42 అంటే మా మిస్సెస్ దగ్గర దగ్గర 35, 36 వస్తాయి. క్లియర్, మేమిద్దరం కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి ఇయర్లీ. సో ఇక్కడి నుంచి మేము హ్యాపీగా 7,500 ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా మేము లైఫ్ని లీడ్ చేయొచ్చు. క్లియర్, అర్థమైందండి. సో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్గా నేను హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇదేనే కాదు, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక మంచి ప్లాన్తో మీ ముందుకు వస్తాను. సో ఈ ప్లాన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ అడగండి, లేకపోతే కాల్ చేయండి. సో మీకు క్లియర్ ఐడియా ఇస్తాను. సో ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ వీరేంద్ర, కొత్తపల్లి. థ్యాంక్ యూ.